వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. పోరాడితే పోయేదేమీ లేదు. కామ్రేడ్స్, ఈరోజు మేడే సందర్భంగా మనకు కూడా జనసేన పార్టీ నుంచి మన వినితా కోట గారు మద్దతు తెలియజేయడానికి విచ్చేశారు. ఈ మేడే సందర్భంగా ఇక్కడ కార్మికులు, పంచాయతీ కార్మికులు ఉద్దేశించి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. మీ అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలమ్మా. మీ అందరి కోసం చూస్తారు కదా కూటమి ప్రభుత్వం ఎలా అయితే పనిచేస్తుందో. తప్పకుండా మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు బాధగా ఉంది. ఈరోజు కూడా కార్మికుల దినోత్సవం రోజు కూడా మీరు అందరూ పని చేస్తుంటే ఆ రోజు ఇప్పుడు చూశాను. మీతో పాలు పంచుకోవడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. మరొక్కసారి మీ అందరికీ మే డే కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత, జై జనసేన. మన భాస్కర్ అన్న పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. సరే కామ్రేడ్స్, మీ అందరి సమస్యలు ఇంతకుముందు మా దృష్టికి తీసుకొచ్చారు. మీకు అందరికీ శాలరీలు పెంచాలని, పర్మనెంట్ చేయాలని పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖ కాబట్టి మేము కూడా సార్తో మాట్లాడాం. మళ్ళీ ఒకరోజు మీ అందరిని తీసుకెళ్ళి మాట్లాడతాం. తప్పకుండా మీ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. మేమందరం మీ సమస్యల్ని పరిగణలో తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు శాలరీ పెంచడం కావచ్చు, లేకుంటే మీకు శాలరీలు పెంచడం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని పర్మనెంట్ చేయడం విషయం మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని మరొకసారి ఈ కార్మికుల దినోత్సవం రోజున మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కష్టపడే వాళ్ళ మనస్తత్వం తెలుసు. మీరందరూ చూశారు కదా ఇటీవల ఎక్కడెక్కడో అడవుల్లో రోడ్లు లేని దగ్గర వెళ్ళి అడవుల్లో రోడ్లు వేశారు. గిరిజన ప్రాంతాల్లో చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కొనిచ్చేంత పెద్ద మనసున్న వ్యక్తి. చిన్న పార్టీ వ్యక్తుల కష్టం కూడా ఆయనకు తెలుసు కాబట్టి ముఖ్యంగా కష్టపడే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. మీ అందరికీ మేము మనం చేస్తాం. మా ద్వారా మీకు హామీ ఇస్తున్నాం పవన్ కళ్యాణ్. మీరు అందరూ ఇచ్చిన లెటర్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చా. నేను త్వరలోనే ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుందని మాటిస్తున్నాము. తప్పకుండా తీసుకెళ్ళాము. రేణుగుంట పంచాయతీ అన్ని పంచాయతీలు బాగానే ఉంది. అన్నిటికీ తలమానికి రేణుగుంట పంచాయతీ పనిచేస్తున్నారు. జీతం ఇస్తే వారం రోజులు ఎంత కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకైతే 300 కనీసం 300 రూపాయలు కూడా ఇవ్వడం. ఈరోజు ధరలు చూస్తే 5,000 రూపాయలు వీళ్ళు బాడీ లేకుండా కష్టపడుతున్నాము. జీతం 18,000 రూపాయలు దాని గురించి మాట్లాడి మేము వారం 10 రోజుల్లో మీకు చెప్తాము. ఒకరోజు మీటింగ్ పెట్టండి, అందరినీ పిలిపించండి. అందరు ఒపీనియన్స్ తీసుకొని మినిట్స్ ఆఫ్ మీటింగ్ మేము వచ్చి పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి మాట్లాడతాము. తప్పకుండా మేము చేసే విధంగా ఇప్పుడు మీరు తీసుకుంటున్న శాలరీ కన్నా 18,000 ఎంతో కావాలని చెప్పారు. అది కూడా మాట్లాడాలి. నేను త్వరలో మళ్ళీ మాట్లాడతాను. మీకు ఒకసారి మీటింగ్ పెట్టి మళ్ళీ మాట్లాడతాను. సరేనా? మరొకసారి మీ అందరికీ మే డే శుభాకాంక్షలు. సరే కామ్రేడ్స్, మన సుబ్రాజ్ అన్న వైఎస్ మణి గారికి సన్మానం చేస్తాం. సరే కామ్రేడ్స్, మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారి చేతుల నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి గారు జెండావిష్కరణ చేస్తారు. సాధిస్తాం 18,000 జీతము, పోరాడతాం 18,000 జీతం వచ్చేదారు, పోరాడతాం సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు 31,000 పోరాడతాం. మాకు యూనిఫాము
మౌలిక సదుపాయాలు కల్పించే వరకు, మాకు ఇంటి జాగాలు ఇచ్చే వరకు, సరే కామ్రేడ్స్. మీ అందరికీ ఇప్పుడు ఏర్పాటు చేసాం, మీరందరూ రండి. మీకు మన జిల్లా అధ్యక్షులు కామ్రేడ్స్ మన నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ పరన్న గారు మాట్లాడతారు. మనం ఇక్కడ మాట్లాడుతున్నా ముందున్నా అందరికీ లోపల ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ లోపల మీరు టిఫిన్ చేసి ర్యాలీలో పాల్గొవాలమ్మా. ప్రతి ఒక్కరూ టిఫిన్ చేసి ర్యాలీలో పాల్గొవాలి. ఇంకా టిఫిన్ తినేసి పాల్గొంటారా? తినేసి పాల్గొంటారు. పాండే